చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మెగాస్టార్. ప్రజల జీవితాలను మార్చేందుకే సూపర్ 6 పథకాలు. వచ్చే 5 ఏళ్లు ప్రజలు రుణం తీర్చుకుంటామన్న బాబు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మార్చే హక్కు ఎవరికి లేదన్న రాహుల్. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్న రేవంత్. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. ప్రధాని పదవి గౌరవాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారన్న ప్రియాంక. రైట్, ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో సోనియా గాంధీ ఉక్కు కర్మాగారం అడిగితే మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. ఈ ఎన్నికల్లో నీలం మధును 1,00,000 మెజార్టీతో గెలిపించాలని రేవంత్ కోరారు. మనకు ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండ్రు. మోడీ మనకేమిచ్చిండు? ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనము వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకి ఇచ్చింది గాడిద గుడ్డు. ఐటీఐఆర్ మనం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. అందుకే ఐఐఎం, ఐఐటి అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి కర్రు కాల్చి వాత పెడదామా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మరి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టి ఈ ఎన్నికల్లో నీలం మధును 1,00,000 మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మీరు సిద్ధమా? 1,00,000 సోనియా గాంధీ గారు మనకు. రైతుల పాస్ పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకు వేశారో నిలదీయాలని సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్వతీపురం, మన్యం జిల్లా కురపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. తరతరాల నుంచి వస్తున్న భూమిపై జగన్ హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. జగన్ అన్న భూ హక్కు పథకం ప్రతిని చించివేసిన చంద్రబాబు ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు అమ్మాలన్నా కొనాలన్నా వైసీపీ వాళ్ల అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దయిపోనే 2వ సంతకం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. హక్కు పత్రం ఏంటమల్లో జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు. దానిపైన ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కాలద్దానా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చించుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తుగా దించేస్తున్నాను. ఇప్పుడు చెత్త బొట్టులో బారేస్తున్నా. మీ భూమి కొట్టేస్తాడంట, లేదు కొట్టేస్తున్నాడు. మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట, ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు జిరాక్స్ కాపీ. జగన్ వైసీపీ అధికారంలోకి రాకముందు మహిళా సంఘాలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డ్వాక్రా గ్రూపులకు పవర్ వైభవం తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు మహిళా సంఘాల్లో 1,15,00,000 మంది ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. మంది మహిళలు అంటే దాదాపు 1,000,000 కుటుంబాలు డ్వాక్రా దీని మీద వచ్చి దాని నుంచి వాళ్ళ ఆదాయం పెంచుకున్నారు. అందులో కొంతమంది డూప్లికేషన్ కూడా ఉండొచ్చు, యూనిక్ దీంట్లో ఉండొచ్చు, లేదా అది ఇది కూడా ఉండొచ్చు, చేయూత కింద ఉండొచ్చు. బట్
దాదాపు మనకున్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైన తమ కాళ్ళ మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. దాంతోపాటు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమకూర్చిన ఈ ప్రైవేట్ ఈ స్కూల్స్కు సంబంధించి అడ్వాన్స్డ్ దీంట్లో ఇచ్చి అమ్మ ఒడి ఇస్తున్నందువలన అదే యాడ్ అవుతుంది వాళ్ళకు. వీటన్నిటిని ఉపయోగించుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, తద్వారా వాళ్ళు సంపాదన మెరుగుపరచుకోవడమే కాకుండా ఇంకా 1-2 కుటుంబాలను కూడా నిలబెట్టుకునే రకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నందువల్ల ఈరోజు మన ఎకానమీ ఇంత బూస్టర్ లాగా పనిచేసి ఓ డీసెంట్రలైజ్డ్ కింది వరకు వెళ్ళి ఎకానమీ మొత్తంగా కూడా బూస్ట్ వచ్చింది. ఎన్నికల వేళ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న వారసత్వ పన్నుపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కామెంట్స్ మరొక ముందే తాజాగా ఆయన భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలిక వివాదాస్పదమైంది. దీనిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో తూర్పున ఉండే ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ ప్రాంతంలో ఉండేవారు అరబ్బుల్లా, ఉత్తరాదిన ఉండేవారు తెల్లవారిలా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్స్లా ఉంటారన్నారు శ్యామ్ పిట్రోడా. 70 ఏళ్లుగా భారతదేశ గుర్తింపు ఇదే అనేలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే పిట్రోడా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎన్నికల వేళ పిట్రోడా వ్యాఖ్యలు కొంప ముంచుతాయి అనుకున్నారు ఏమో, వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించింది కాంగ్రెస్ హైకమాండ్. Where people on east look like Chinese, people on west look like Arab, people on north look like, maybe white, and people in south look like Africa. శ్యామ్ పిట్రోడా కామెంట్స్ పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లా ఉంటారని, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని ఠాకరే వారసులుగా చెప్పుకునే వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా అని మోదీ నిలదీశారు. దేశాన్ని రివర్స్ గేర్లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ మధ్యలో విభజన ఆలోచనే ఉంటాయని, దేశాన్ని ముక్కలు చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే శ్యామ్ పిట్రోడా రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. आपको जवाब देना पड़ेगा. चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा. మరోవైపు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాను దక్షిణ భారత్ నుంచి వచ్చానని, భారతీయురాలిగానే కనిపిస్తున్నానని పేర్కొన్నారు. తన బృందంలో ఈశాన్య భారత్ నుంచి ఉత్సాహవంతులైన సభ్యులు ఉన్నారని, వారు భారతీయులుగానే కనిపిస్తారన్నారు. జాత్యహంకారానికి మార్గదర్శి అయిన రాహుల్ గాంధీకి మనమంతా ఆఫ్రికన్, చైనీస్, అరబ్, వైట్గా కనిపిస్తామని ఎద్దేవా చేశారు. మీ మనస్తత్వాన్ని, మీ వైఖరిని బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలంటూ చురకంటించారు. మరోవైపు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సినీ నటి ప్రణీత స్పందించారు. ఒక్క మాటలో కౌంటర్ ఇచ్చారు. తాను దక్షిణ భారతీయురాలిగానే కనిపిస్తున్నాను అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికల వేళ శ్యామ్ పిట్రోడా రూపంలో కాంగ్రెస్కు కొత్త కష్టాలు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా ఆ పార్టీకి మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి.